హాయ్ అండి, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో కేజీ చికెన్ని పక్కా కొలతలతో కుక్కర్లో ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో చూపించానండి. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఎవరైనా సరే ఈజీగా చేసేస్తారనమాట. వంట రాని వారు కూడా ఈజీగా చేయగలిగే రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను తీసుకున్న కేజీ చికెన్ని ఉప్పు వాటర్లో వేసి ఒక అరగంట సేపు నానబెట్టింది కడిగి తీసి ఇప్పుడు వేరొక బౌల్లోకి వేసుకున్నానండి. ఉప్పు వాటర్లో వేయడం వల్ల మనకి జ్యూసీగా చాలా మెత్తగా కుక్ అవుతుందన్నమాట చికెన్ అనేది. ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఇలా బౌల్లో వేసేసుకొని ఇప్పుడు ఇందులో పసుపు వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే సాల్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఎందుకంటే ఈ చికెన్ మనం మ్యాగ్నేట్ చేస్తున్నాం అనమాట. ఒక అరగంట కానీ లేదా ఒక పావు గంట కానీ కనీసం మ్యాగ్నేట్ చేయాలన్నమాట. అలాగే కారం వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. మీరు కారం తక్కువ తినేవారైతే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. అలాగే నిమ్మకాయ వచ్చేసి ఒక లెమన్ తీసుకొని ఇలా కట్ చేసేసి ఈ రసం మొత్తాన్ని కూడా ఇందులో పిండేయండి. ఒక కేజీకి వచ్చేసి ఒక లెమన్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా లెమన్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఈ మసాలాలు ఈ చికెన్ మొత్తం కూడా కలిసిపోయేటట్టు మొత్తం కలిపేసుకుందాం. ఇప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా రెస్టారెంట్ స్టైల్లో కొంచెం డిఫరెంట్గా చేసుకున్నారంటే ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట. ఇప్పుడు ఇది మొత్తాన్ని కూడా బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఈ పులుపు కారం అంతా కూడా ఈ చికెన్కి చక్కగా పడుతుందన్నమాట. మనకి ముక్క లోపలికి ఈ కారం ఈ మసాలాలన్నీ కూడా చక్కగా వెళ్తాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక పావు గంట మూత పెట్టేయండి. వేరొక కళాయి పెట్టుకొని ఇందులో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. నేనైతే ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేశానండి. ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలు వచ్చేసి 1 కప్పు వరకు ఉంటాయి. లేదా మీడియం సైజ్ ఉల్లిపాయ వచ్చేసి 1 తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోండి. వీటిని ఇప్పుడు మనం ఈ తాలింపులో వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇందులోనే జీడిపప్పు వచ్చేసి ఒక 10 పలుకుల వరకు తీసుకోండి. ఈ జీడిపప్పును కూడా ఇందులో వేసేసుకుందాం. మనకి మరీ ఎక్కువగా ఏం ఫ్రై అవన అవసరం లేదండి, కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా కలిపేసుకుందాం. అలాగే మీడియం సైజు టమాటా ఒకటి తీసుకొని నేను సన్నగా కట్ చేసుకున్నాను అనమాట, చిన్న చిన్న ముక్కల కింద. ఆ టమాటా ముక్కలను కూడా ఇందులో వేసేసుకుందాం. వీటిని కూడా ఒకసారి స్పూన్ పెట్టి ఇలా కలిపేసుకున్న తర్వాత లైట్గా లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం మగ్గితే చాలండి. మనకి మరీ ఎక్కువగా కుక్ అవన అవసరం లేదు. ఇదిగోండి ఇలా మగ్గిన ఈ టమాటాలు ఉల్లిపాయలని దింపేసి చల్లారనిద్దాం. ఇప్పుడు వేరొక మిక్సీ జార్ తీసుకొని అల్లం వచ్చేసి 10 గ్రాముల వరకు తీసుకున్నానండి. వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 5 గ్రాముల వరకు తీసుకున్నాను. ఇందులోనే గసగసాలు వచ్చేసి ఒక 3 టీ స్పూన్ల వరకు తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టేయండి. పేస్ట్ అనేది మనకి ఇలా రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇవ్వండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది మనకి ఇలా రెడీ అయింది కదా. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా వీటిని కూడా వేసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టేయండి. చూడండి, మనకి ఉల్లిపాయ టమాటా అలాగే జీడిపప్పు పేస్ట్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాం. ఇలా ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వచ్చేసి ఒక 50 గ్రాముల వరకు ఆయిల్ అనేది వేసుకుందాం. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు వచ్చేసి ఒక 2, దాల్చిన చెక్క వచ్చేసి 1 ఇంచు ముక్క యాడ్ చేసుకొని సాజీరా వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వేసుకొని వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వచ్చేసి ఇలా పొడవుగా చీల్చుకున్నవి ఒక 5 పచ్చిమిర్చి తీసుకొని పొడవుగా చీల్చుకొని వేసేయండి. వీటిని కూడా లైట్గా ఫ్రై చేసేయాలన్నమాట. ఈ పచ్చిమిర్చి కూడా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా జీడిపప్పు ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఇందులో ఉన్న వాటర్ ఈ పచ్చి వాసన పోయే వరకు కూడా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం కుక్ అయిపోయి మనకి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది అనమాట. ఇలా పైకి తేలినప్పుడు కరివేపాకు వచ్చి ఒక 2 రెమ్మల వరకు తీసుకొని ఇందులో వేసేయండి. ఆ ఆయిల్లో చక్కగా ఈ కరివేపాకు అనేది మగ్గిపోతుంది అనమాట. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకుందాం. ఇలా వేసుకొని ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాం.
ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. మీరు లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి వదిలేసారంటే కలపకుండా అడుగంటేసే అవకాశం ఉందండి. అందుకనే కలుపుతూ కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకునే చికెన్ ఉంది కదండి, ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసి మొత్తం కూడా ఒకసారి గరిటె పెట్టి కలిపేసి మూత పెట్టుకోకుండా ఒక 10 నిమిషాలు అలా ఉడికించేయండి హై ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుంటూ. ఇప్పుడు ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కూడా చక్కగా కుక్ అయిపోయి మనకి ఆయిల్ పైకి తేలుతుంది అనమాట. ఇలా కలిపేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అనమాట. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి ఇలా కొంచెం కుక్ అవుతుంది అనమాట. మరలా ఒకసారి కలిపేయండి, ఎందుకంటే 5 నిమిషాలకు ఒకసారి కలిపేది మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కింద అడుగంటుకోకుండా ఉండడానికి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే గరం మసాలా వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా వేసేసి ఒకసారి గరిటె పెట్టి కలిపేసుకుందాం. ఇలా మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ఇందులోనే వాటర్ వచ్చి ఒక పావు గ్లాసు వరకు యాడ్ చేసుకోండి. పావు గ్లాసు అనే కంటే కూడా ఈ ముక్కలు కొంచెం ములిగే వరకు యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి చూడండి, మనం ఇప్పుడు ఇలా కలుపుకుంటే మనకి ఈ వాటర్ ఈ ముక్కలు అనేవి కలిసిపోతాయి అన్నమాట. ముక్కలు అనేవి కిందకి వెళ్ళిపోవాలి, ముక్కలు అనేవి పైకి అసలు తేలి ఉండకూడదు. అలా మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఇలాగనమాట. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వండి. చక్కగా మనకి చికెన్ కర్రీ అనేది గ్రేవీతో కుక్ అయిపోయి ఉంటుందన్నమాట 2 విజిల్స్కి. ఇలా విజిల్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చిన తర్వాత పైన విజిల్ తీసేసి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత అనేది తీసుకోండి. చూడండి, మనకి ఆయిల్ మొత్తం కూడా చక్కగా పైకి తేలి వాటర్ మొత్తం కుక్ అయిపోయి చూడండి గ్రేవీ అనేది ఇలా చిక్కబడుతుంది అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి గ్రేవీ అనేది. చూడండి మనకి గ్రేవీ అనేది ఇలా వస్తుంది. లేదు ఇంకొంచెం చిక్కగా కావాలి అంటే ఇది మొత్తం కూడా కలిపేసి ఇలా కొత్తిమీర అనేది ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయండి. చక్కగా మొత్తం కూడా ముక్కకి గ్రేవీ మొత్తం పట్టి దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. మనకి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. కొత్తగా పెళ్ళైన వారైనా, కొత్తగా వంట నేర్చుకునే వారైనా, బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే చాలా ఈజీగా చేయగలిగే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ అనమాట. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. అలాగే మీరు ఎప్పుడైనా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ చేశారా? అయితే మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్తగా ఏమైనా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.